రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన వర్కర్స్ యూనియన్ 3వ మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయం నుండి అంబేద్కర్ భవన్ వరకు హోటల్ బేకరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ 3వ మహాసభ కార్యక్రమానికి ఏఐటీయూసీ మరియు సిఐటియు సంఘాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప మరియు హోటల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు హోటల్ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, కానీ వారికి కనీస వేతనాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు పనిలో ఎవరైనా మరణించినా లేదా గాయపడినా అటు యాజమాన్యాలు కానీ ఇటు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. కార్మికులందరికీ తక్షణమే ఈఎస్ఐ మరియు పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రమాద బీమా మరియు ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. హోటల్లోనా, రెస్టారెంట్లోనా, 5 స్టార్ హోటల్లోనా, డాబాల్లోనా పనిచేస్తున్నటువంటి మరి హోటల్ కార్మికులు, కష్టజీవులైనటువంటి హోటల్ కార్మికులకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేసే దాంట్లో కానీ, ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో కానీ, 8 గంటల పని విధానం అమలు చేసే దాంట్లో కానీ, కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ మరి అమలు చేసే దాంట్లో కానీ, ప్రమాద బీమా అమలు చేసే దాంట్లో కానీ పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ఇదే దేశవ్యాప్తంగా ఈ రంగంలో లక్షల సంఖ్యలో కార్మికులు ఉంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ కర్నూలు లాంటి మరి కర్నూలు, బెంగళూరు, గుంటూరు లాంటి నగరాల్లో మరి దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి, ఒడిశా, బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ వర్కర్స్, వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క రంగంలో ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి వీళ్ళకి ప్రమాదం జరిగినా, జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు, ఉపాధి పోయేటువంటి పరిస్థితి. అందుకే ఈ హోటల్ రంగాన్ని ఒక పరిశ్రమకు గుర్తించి హోటల్ రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ 3వ మహాసభ తీర్మానం చేయబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి కార్మికుల శ్రేయస్సు కోసం ఈరోజు నూతన లేబర్ కోర్సులు తీసుకొచ్చిన గిగ్ వర్కర్స్ సంబంధించినటువంటి మరి లాంటి చట్టాలే కాకుండా మరింత భద్రత పనిచేసే కాడ కానీ పనిచేసి మేము గుర్తించి అదేవిధంగా ఒక యూనియన్గా ఏర్పడి గత 6 సంవత్సరాల కిందట యూనియన్గా ఏర్పడి ఈరోజు మేము నగరంలో 3వ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీ ద్వారా మేము తెలియపరిచేది ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, హోటల్లో పనిచేసే వాళ్ళు కానీ, క్లీనర్స్ కానీ, అలాగే సప్లైర్ చేసే కానీ ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వారి కుటుంబాలు కూడా జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా సందర్భం లేనివంటి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, యాజమాన్యం వారి ఈరోజు చూస్తుంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు మా శ్రమతో తప్ప మాకి శ్రమను తగ్గ ఫలితం ఇచ్చే నాంది ఎక్కడ పలుకుతలేరు అని చెప్పేసి మీ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ దృష్టిలో మేము అవసరమే. కర్నూలుకు సంబంధించినటువంటి ఎంతో విందులు, ఏర్పాట్లు, భోజనాలు ఈ పబ్లిక్ చేస్తూ ఉన్నాం మా శ్రమతోటి. కానీ ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించలేక చాలా సతమతమవుతూ ఉన్నాం. డిగ్రీలు, పీజీలు చేసినటువంటి సందర్భాలు కూడా ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఒకటే మేము అడుగుతూ ఉన్నాం.